వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలి. ఆర్మూర్లో జరిగిన కిసాన్ మోర్చా సమావేశంలో ఎంపీ అరవింద్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 1.22 కోట్ల నగదు, 1.28 కోట్ల విలువ చేసే బంగారం, ఇతర వస్తువులు సీజ్ చేశాం. కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ వెల్లడి. సిరికొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థన. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మత్స్యశాఖ చైర్మన్ పాసుల శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజక ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఓ భరోసా. బాన్స్వాడలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. లోక్సభ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ఉన్నతాధికారులతో రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు భేటీ. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తన 47 ఏళ్ల రాజకీయ జీవితంతో ప్రజల కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మంపురి డిమాండ్ చేశారు. శనివారం ఆర్మూర్లో జరిగిన కిసాన్ మోర్చా సమావేశంలో అరవింద్ మాట్లాడారు. తాను ఎంపీగా గెలిస్తే కేవలం నెల రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నారు. అంతర్జాతీయ స్థాయి సంస్థతో వాల్యుయేషన్ చేయించి ఇస్తే యాజమాన్యాన్ని రప్పించి ఫ్యాక్టరీ పునఃప్రారంభిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఓట్ల కోసం పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వేసిన కమిటీ 2025 డిసెంబర్లోగా తెరిపిస్తామని చెబితే సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17లోగా తెరిపిస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా దేవుడిపై ఓట్లు వేయడం ఏమిటని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఎక్కువ రోజులు రాష్ట్రంలో అధికారంలో ఉండదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో నేడో రేపో సీఎం రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మళ్ళా కమిటీ వచ్చి ఎంత సిగ్గుమాలిందా మీ కాంగ్రెస్ పార్టీలో అంటే కమిటీ వచ్చి ఏమంటది 2025 డిసెంబర్కి తెరుస్తాము చెరుకు ఫ్యాక్టరీలు అన్నదా లేదా మళ్ళీ ఈ రేవంత్ వచ్చి మొన్న బాస రమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా సెప్టెంబర్ 17 తెరిపిస్తామన్నాడు. అంటే నువ్వు వేసిన కమిటీ చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పేది కరెక్టా? ఎందుకే రైతుల్ని మోసం చేస్తారు? దేనికి మోసం చేస్తారు రైతుల్ని? ఎందుకంటే నేను చెప్తున్నా భాయ్ సాబ్, నీ ఫ్యాక్టరీ వాల్యుయేషన్ చేయి, నీ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత బహిర్గతం చేయి, మేనేజ్మెంట్ తీసుకొచ్చి నడిపించే బాధ్యత నెల రోజులలో చేసి పెడతా అంటే అప్పుడు వచ్చి సెప్టెంబర్ 17 అట. ఏది నీ సెప్టెంబర్ 17కి రిపోర్ట్ చూపెట్టు. నువ్వు వేసిన కమిటీ డిసెంబర్ 2025 అన్నది, నువ్వు సెప్టెంబర్ 17 ఎట్లా అంటున్నావు? మళ్ళీ బాసరమ్మ వారికి ఒట్టేందుకు? ఆ టీఆర్ఎస్ వాడు కరెక్ట్ అన్నాడు. ఊకే దేవుళ్ళ మీద ఏమి, నీ పొరగాళ్ళ మీద ఏమని చెప్పి, మీ ఇంట్లో నీ భార్య పిల్లల మీద ఏమన్నాడు ఒట్టు? కరెక్టే కదా. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని చీమన్పల్లి, పందిమడుగు, పాకాల, తుంపల్లి, కొండాపూర్, ముషీర్ నగర్ గ్రామాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైనా గ్యారంటీ ఇచ్చిందంటే చేస్తుంది తప్పకుండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే స్వాతంత్ర ఉద్యమంలో చేసి మరి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, దేశానికి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, దేశం కొరకు త్యాగం చేసినటువంటి పార్టీ,
జవహర్లాల్ నెహ్రూ కానీ మహాత్మా గాంధీ కానీ వీళ్ళంతా కూడా జైలుకి పోయింది దేశం కొరకు. అదేవిధంగా ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు, దేశ రక్షణ కొరకు. కాబట్టి ఆ పార్టీ మాట ఇస్తే మాట తప్పది, ఖచ్చితంగా మనం చెప్పిన అమలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం. నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పినాం. మీరందరూ దయతో మీరందరూ మరి తలుచుకుని ఇవాళ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి మనందరూ మత్స్యశాఖ జిల్లా చైర్మన్ పాసుల శ్రీనివాస్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నగరంలోని సుభాష్ నగర్లో మత్స్యశాఖ జిల్లా చైర్మన్ పాసుల శ్రీనివాస్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అంతిరెడ్డి రాజారెడ్డి, నాగేష్ రెడ్డి, గడిల రాములు, మిసాల సుధాకర్ తదితరులు, గంగాపుత్ర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఫిషరీస్ చైర్మన్గా నియామకం ఇవ్వడం జరిగింది. మా చైర్మన్ గారు నిన్న మెట్ట సాయి కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క నియామక పత్రానికి సహకరించినటువంటి జిల్లా లోపల ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు అన్న భూపతి రెడ్డి అన్న గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని నిజామాబాద్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా పకడ్బందీ చర్యలు చేపట్టామని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు నియమితులైన ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకుల, పోలీస్ శాఖకు సంబంధించిన అబ్జర్వర్లతో శనివారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మాజీ శాసన సభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, భారత నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్ పార్టీగా అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు. తదనంతరం పరిస్థితుల అనుగుణంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం జరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్ని సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వ సహాయంలో దేశంలో నిరుద్యోగిత పెరిగిందని, ప్రధాని అంబానీల కొరకే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అన్నింటినీ అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. భారత రాష్ట్ర సమితి కార్యకర్తల బలంతోనే పనిచేస్తుందని, ఈ సందర్భంగా కార్యకర్తల కృషిని ఎప్పుడూ గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, భరోసా నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఏజాజ్, దాసరి శ్రీనివాస్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గడ్డ మీద ఉండే తెలంగాణ పార్టీ మీరుండరు, మీ జాతకాలు ఉండయి, మీ అడ్రస్లు గల్లంత అవుతాయి, దొంగ మాటలు చెప్పి నాటకాలు ఆడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీ ఉంది, మైక్ పట్టుకొని ఓ కర్దేవంగా ఏ కర్దేవంగా క్యా కడితే భాషణ కడితే కథం భాషణకి సేవా తుమారు పస్ కుछ भी नहीं है. రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో రేటు కలిగించినవా? సాలకు 2 కరోడ్ ఉద్యోగాలు ఇస్తాను యువకులకు, 2 కరోడ్. నల్లధనం తీసుకొచ్చి పంచుతాన్నావు, పంచిన 1 రూపాయి అన్నా? నీ అదాని, నీ అంబానీ, నీ ఎంబడి ఉంటేవాళ్ళు, నీ లక్షల చందాలు ఇచ్చేటోళ్లకు 10 లక్షల కోట్ల రూపాయలు నువ్వు రుణం మాఫ్ చేస్తావు. కాంగ్రెస్ పార్టీ గతి. ఆగస్టు 15 తారీఖు వల్లగా ఇవన్నీ అమలు చేస్తే మా హరీష్ రావు గారు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నిన్న అమరవీరుల స్థూపం పెట్టేచ్చాడు. నువ్వు పోయినావా? నువ్వు ఇచ్చిన రాజీనామా? నిజామాబాద్ జిల్లాలో పట్టుబడిన నగదు వివరాలు ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 1.22 కోట్ల నగదు, 1.28 కోట్ల విలువ చేసే బంగారం, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అలాగే పోలీసులు, ఎక్సైజ్ శాఖల ద్వారా 52,000 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నాయన్నారు.
ఎన్నికల తనిఖీల్లో భాగంగా నగదు మద్యం స్వాధీనం చేసుకున్నామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 1.56 లక్షల నగదు, 89,490 రూపాయల విలువ చేసి 177.76 లీటర్ల మద్యం, నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సిపి కల్మేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జక్రాన్పల్లి, నిజామాబాద్, ఆర్మూర్, కమర్పల్లి, భీమ్గల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 కేసుల్లో ఈ నగదు, మద్యం పట్టుకున్నట్లు సిపి వివరించారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని మండలంలోని పలు గ్రామాల్లో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాక్లూరు మండలంలోని గుంజిలి, కొత్తపల్లి, చిత్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం, 500లకు గ్యాస్, ఇళ్లకు 200 లోపు యూనిట్, ఉచిత కరెంట్, బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ కుల మత మధ్య గొడవలు సృష్టిస్తుందని అన్నారు. కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు వినయ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవిప్రకాష్, సొసైటీ చైర్మన్ అశోక్, శ్రీనివాస్ గౌడ్, డేగా పోషెట్టి, వెంకటేశ్వరరావు, గంగాధర్ గౌడ్, రామ్ భూపాల్, భరత్, భోజన్న, ఖలీల్ పాల్గొన్నారు. అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇల్లు లేని వాళ్ళు, పెన్షన్ రావాల్సిన వాళ్ళు, రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు, ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే మనం పెట్టుకున్నాం. వాళ్ళకందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, 4,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఇవన్నీ జరగాలంటే మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు కేసు గెలిపించుకుంటే కేంద్రం నుంచి కూడా మనకు నిధులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మన నాయకుడు మంత్రిగా అయ్యే అవకాశం ఉంది. మీరు మళ్ళీ తప్పు చేస్తే మాత్రం భగవంతుడు మిమ్మల్ని శిక్షించాలా. ఇందాక అశోక్ అన్న చెప్పిండు రైతులకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో. రేపు ఆగస్టు 15 లోపు మీరు ఏదైతే రుణమాఫీ జరగాల్సింది ఉందో రైతులకు అందరికీ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. 2 లక్షల దాకా ఎవరైతే అప్పు ఉందో మీకు అందరికీ కూడా ఏకకాలంలో రుణమాఫీ జరుగుతుంది. జిల్లాలో ఎండలు బగబగ మండుతున్నాయి. మొన్నటి వరకు అకాల వర్షాలతో వాతావరణం చల్లబడినా గత 2-3 రోజులుగా పరిస్థితి నిప్పుల కొలిమిలా మారింది. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. శనివారం ఉష్ణోగ్రత 43.4 డిగ్రీలకు చేరింది. దీంతో ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపై రద్దీ తగ్గిపోతోంది. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచనలు చేశారు. శంభుని గుడికి ఆనుకుని ఉన్న అక్రమ వ్యాపార సముదాయాలను ఖాళీ చేయించాలని రామరాజ్య స్థాపన ప్రతినిధులు డిమాండ్ చేశారు. నగరంలోని జనార్దన్ గార్డెన్స్లో రామరాజ్య ప్రతినిధులు వీరరాఘవరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందూరు పట్టణంలో ఉన్న శంభుని గుడి ప్రహారికి ఆనుకుని ఉన్న అన్యమతస్థులు అక్రమంగా ఏర్పరచుకున్న వ్యాపార సముదాయాలను ప్రభుత్వం ఖాళీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఇందూరు జిల్లా పాలకులు నాగనపల్లి సాయినాథ్, శరత్చంద్ర, తుకారాం, శ్రీదేవిదాస్, శ్రీ నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు. మనం న్యాయస్థానాలని, పోలీస్ స్టేషన్లని ఏర్పాటు చేసుకున్నాం. ఒక గోవుని చంపకూడదని చట్టం చేసుకున్నా కూడా గోవుల్ని చంపుతున్నా, భూముల్ని కబ్జా చేయకూడదని ప్రయోగిస్తే కోర్టుకు తప్పుడు కేసులు వెళ్ళవు. అప్పుడు నిజమైన కేసులు వెళ్తాయి. నేను మీ మీద తప్పుడు కేసు పెట్టేసి 10 సంవత్సరాలు తిప్పిన తర్వాత ఈ జడ్జి గారు ఆ కేసు కొట్టేస్తారు. వీరరాఘవరెడ్డి తప్పుడు కేసు పెట్టాడని కొట్టేసిన తర్వాత ఈ 10 సంవత్సరాలు తిరిగిన మీకు ఈ జడ్జి గారే నా మీద 3 పార్టీ సిఆర్పిసి ప్రయోగించి నన్ను జైలుకి పంపిస్తే నేను ఇంకెవరి మీద తప్పుడు కేసు పెట్టను. నా మీద 3 పార్టీ సిఆర్పిసి ప్రయోగిస్తే మా మీద కూడా ప్రయోగిస్తారని తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే కేసులు విత్డ్రా చేసుకుంటారు. సిర్నాపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం పల్లి గ్రామంలో సిర్నాపల్లి గ్రామంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు ఉదయం సుప్రభాతం, ఆరాధన, త్యాగశాల ప్రవేశం, శాంతిపటం, అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, మూలమంత్రం కార్యక్రమాలు అత్యంత వైభవంగా వేద మంత్రాలతో నిర్వహించారు. 26వ తేదీ అనగా శుక్రవారం తేదీ ఉదయం సుప్రభాతం, బాలభోగ నివేదన, శాంతికూటం, పూర్ణాహుతి, ధ్వజారోహణ, సుదర్శన హోమం నిర్వహించడంతో పాటు శ్రీ బోనీల సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా భక్తజన మధ్య అత్యంత కన్నుల పండుగ స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని
కళ్యాణ మహోత్సవానికి భారీ ఎత్తున మహిళలు, భక్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి శ్రీవారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారికి గ్రామం నుండి పట్టు వస్త్రాలకు ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక అలంకరణ నిమిత్తం విశేష భక్తజనం మధ్యలో శ్రీవారి కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ పంచాయతీ పాలకవర్గం కలిసి అత్యంత వైభవంగా ఆలయంలోని కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి కళ్యాణోత్సవానికి నిజామాబాద్ జిల్లా నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి అశేష భక్తజనం తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సిన్నపల్లి, శీలం జానకి ముని మనవరాలు అనురాధారెడ్డి, గ్రామ సర్పంచ్ విజయ్, ఆలయ కమిటీ చైర్మన్ కుందేన బొమ్మయ్య, ఉపాధ్యక్షులు వడ్లూరి నడిపిరాజన్న, కార్యదర్శి సొప్పరి జగదీష్, కోశాధికారి జగదీష్, తేలు గంగారం తదితరులు పాల్గొన్నారు. 4 రోజుల నుంచి మా సిన్నపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క 16వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నవి. ఈరోజు చివరి రోజు. ఈరోజు స్వామివారికి అభిషేకము, చక్రస్నానము, 108 కలశాలతో పూజ కలదు. ఈ యొక్క పూజలు కూడా భక్తులు చాలానే వచ్చేసి విజయవంతంగా పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ఎంపీ బాజిరెడ్డి గెలుపు కోసం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 26వ డివిజన్ అప్నా బజార్ వద్ద నుండి శివాజీనగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ ప్రజలు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ నియమించినందున పార్టీ కార్యకర్తలు, ప్రజలు అండగా నిలిచి గెలిపించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కట్, పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. నగర ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్ష కార్యదర్శులు శిల్పరాజు, స్వర్ణ, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాష్, సుజిత్ సింగ్ ఠాకూర్, ఎనుగందుల మురళి, కరిపెరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి మరి మేము ఈరోజు ప్రజల ముందుకు వచ్చినాం. అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మేము శిరసావహిస్తూ మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాల్సిందిగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే మేము కాంగ్రెస్ని నమ్మి మేము మోసపోయినామని చెప్పేసి ఏదైతే ప్రజలు భావిస్తూ ఉన్నారో మాకు 2వ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ అభ్యర్థి, పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు అనడం కూడా మేము వింటూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎంపీలు గెలిచినట్టయితే తప్పకుండా మరోసారి పార్లమెంట్లో మన గలం విప్పొచ్చు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా పరిధిల మధ్య ఎస్ఎస్టీ స్థానిక పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారుల సూచనల మేరకు ఎస్ఎస్టీ మరియు స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ముదోల్ నియోజకవర్గంలోని పంచగుడి వద్ద ఎస్ఎస్టీ, స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హవాలా డబ్బు, మద్యం తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. స్థానిక లోకేశ్వరం ఎస్ఐ రాజ్ కుమార్ సూచన మేరకు 50,000 కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్లితే, ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా డబ్బులు తరలిస్తే సీజ్ చేయడం జరుగుతుందని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫాసిస్ట్ బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్డీఏ శక్తులను ఓడిద్దామని టీడీఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక, కార్మిక రైతు వ్యతిరేక ఫాసిస్టు బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్డీఏ శక్తులను ఓడించాలని పిలుపునిస్తూ తెలంగాణ సోషల్ డెమోక్రాటిక్ పురం ఆధ్వర్యంలో ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో మత విద్వేష రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యం కాబట్టే మతోన్మాదాన్ని ప్రచారంగా మార్చుకున్నాడని ఆరోపించారు. భారత జాతీయవాదుల ఉద్యమం నేషనల్ కన్వీనర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు పాటిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. విద్యా, వైద్య రంగాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తుందన్నారు. గత 10 ఏళ్లుగా దేశ సంపదను, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగిందని అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల హామీగానే మిగిలిపోయిందని అన్నారు. ఈ బహిరంగ సభలో హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రకుమార్, సిపిఐ మాస్ లైన్ జాతీయ నాయకులు రాయల చంద్రశేఖర్,
సిపిఐ న్యూ డెమోక్రసీ జాతీయ నాయకులు జైవి చలపతిరావు, టీడీఎస్ఎఫ్ రాష్ట్ర సమన్వయకర్త నయనాల గోవర్ధన్, సిపిఐ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, కో కన్వీనర్లు పాల్గొన్నారు. హిందూ ధర్మం సంబంధించిన అంశాలే. అయ్యాను రాముడి గుడి కట్టడం ఇంపార్టెంట్ అని కట్టావు కదా, కట్టినప్పుడు నలుగురు శంకరాచార్యులు ఎందుకు బైకాట్ చేశారు? ఆ నలుగురు శంకరాచార్యులు కూడా ముస్లింలా? ఎందుకంటే ఈనాడు రాహుల్ గాంధీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో తర్వాత నరేంద్ర మోదీ గారు వారి సైన్యం రాహుల్ గాంధీని ముస్లింగా అభివర్ణిస్తున్నారు. ఎడపల్లి మండలంలోని బాపునగర్ గ్రామంలో సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం బాపునగర్ గ్రామంలో సాయిబాబా ఆలయ వార్షికోత్సవం వేడుకలను శనివారం నిర్వహించారు. ఆలయం వెలిసి 7 సంవత్సరాలు గడిచినందున గ్రామస్తులందరూ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారికి పక్కనే సాయిబాబా ఆలయం ఉన్నందున కొద్ది కాలంలోనే ఆలయానికి మంచి గుర్తింపు వచ్చింది. మండల వాసులు కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు ప్రతి గురువారం పూజలకు హాజరవుతున్నారు. అన్నదానం ప్రతి గురువారం ఉండడంతో ఆలయానికి మంచి పేరు వచ్చింది. గ్రామ పెద్ద ఇలాంటి లింగం ప్రతి గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపడుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. శనివారం ఉదయం నుండి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తుల రద్దీ గోవింద నామస్మరణతో కొండ మార్మోగింది. భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి శనివారం నాడు భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కాలినడకన భక్తులు అలాగే నైవేద్యాలు సమర్పించుకొని స్వామివారికి సాహిత్యం సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. భీమ్గల్లే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. క్యూ లైన్లో కిలోమీటర్ మేర భక్తులు క్యూలో నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన కళాశాలగా ఎంపికైంది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సురేష్ పేర్కొన్నారు. ఢిల్లీ యూజీసీ వారు బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను స్వయం ప్రతిపత్తిగా ఎంపిక చేసినట్టు నేడు ప్రకటించడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి గిరిరాజ్ డిగ్రీ కళాశాల, రెండవది బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇది మంచి శుభపరిణామని తెలిపారు. 1983లో ఇది ఎస్టాబ్లిష్ అయింది, ఒక చిన్న రేకుల షెడ్లో. సో ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్టుగా ఇప్పుడు 3 బిల్డింగ్స్ అంటే 40 నుంచి 50 రూమ్ల బిల్డింగ్ మరియు అత్యాధునిక వసతులు, మౌలిక వసతులతో ఈ విలసిల్తుంది ఇప్పుడు. సో 7.7 ఎకర్ ల్యాండ్లో ఇది విస్తరించి ఉన్నది. సో దీంట్లో 770 మంది దాకా విద్యార్థినులు ఉన్నారు. సో దీంట్లో తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము, ఉర్దూ మీడియము 3 మీడియంస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఈ బోధన్ పట్టణం మాకు న్యాక్ గుర్తింపు 3వ సైకిల్కు వెళ్ళాం మేము. ముదిరాజ్ సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో నవగ్రహ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని ముదిరాజ్ వీధిలో హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో నవగ్రహ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్నదానం చేశారు. ఇవాళకి 41 డేస్ కింద నవగ్రహ దేవత పునఃప్రతిష్టాపన జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ 41వ రోజు మండల పూజ కార్యక్రమము దిగ్విజయంగా ఈరోజు పూజ చేసినాము. అంతేకాకుండా మహా అన్నదానం కూడా ఉన్నది. భక్తులు వచ్చి ఈ మహా అన్నదానంలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం గెలిపించి మోడీకి కానుకగా ఇద్దామని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం గెలిపించి మోడీకి కానుకగా ఇద్దామని జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి
వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రెడ్డి సంఘంలో బీజేపీ కిసాన్ సమాజ్ ఆధ్వర్యంలో రైతు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రైతులకు ఎన్నో రకాల పథకాలు తీసుకువచ్చిందని, రైతు తలుచుకుంటే ఏదైనా సాధ్యమన్నారు. మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమన్నారు. దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం తప్పించేవారు బీజేపీలో పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు పైడిమల్ లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు శివప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, దొరబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎన్నిసార్లు ఒక వ్యక్తిని టచ్ చేయగలిగితే అన్ని సార్లు చేయండి. అలా రాజకీయంలో ఊళ్ళో తిరగడం కూడా మండలంలో ఉండే రాజకీయం కాదు. ఈ టైంలో గ్రామంలో ఉండండి. మీ ఊళ్ళో మీరు ఓట్లు తెచ్చుకోండి. మీరు పెద్ద మనుషులు అవుతారు, మీకి అందరు నాయకులు వస్తారు. మన దగ్గర ఓట్లు లేకపోతే మన ఎవరు కాదు, ఊరోళ్ళు కాదు, పార్టీ కాదు, బయట కాదు. ఊళ్ళో ఓట్లు వచ్చినప్పుడు మీకు విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. దానికి ఉదాహరణ నేను గెలుపుకన్నా ముందు నేను బాలమందికి పుట్టుకతో త్యాగగుణం ఉంటే తప్ప సేవాగుణంలో రాణించలేమని ఇందూరు యువత సాయిబాబుకు అది జన్మత వచ్చిన సుగుణమని ప్రముఖ న్యాయవాది జి మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం నాడు హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రగతినగర్ మున్నూరుకాపు సంఘంలో జరిగిన మానవత్వానికి సత్కారం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మద్దుకూరి సాయిబాబు అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథలను, అభాగ్యులను సేవించడం అంటే సాక్షాత్తు భగవంతుని సేవ అని, ఆ సేవలో తరిస్తుంటే సాయిబాబు ధన్యుడని ఆయన అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన గణపురం దేవేందర్ మాట్లాడుతూ సాయిబాబును సత్కరించడం అంటే మానవతా విలువలకు పట్టం కట్టడమేనని, అందుకే హరిత ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఆర్య సమాజ పరివ్రాజకులు ఆచార్య శ్రీ 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 శ్రీధర్ ఆనంద భారతి స్వామీజీ మాట్లాడుతూ భారతదేశం సంస్కారాలకు వారసత్వంగా నిలిచిన వాళ్ళదేనని, సేవాగుణంగాల సాయిబాబు నిజమైన భారతీయతకు వారసుడని అభినందించారు. ప్రముఖ కవి ఇందూరు అన్నమయ్య వి నరసింహారెడ్డి మాట్లాడుతూ సాయిబాబాలోని కళా సాహిత్యం అతని సేవ గుణానికి మరింతగా రాటుదేల్చాయని, ఆయన కలకాలం వర్ధిల్లాలని అభినందించారు. ఇందూరు యువత అధ్యక్షుడు చిట్టిమల్ల హరిప్రసాద్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎంతో మందిని సేవ వైపు నడిపించిన ఘనత సాయిబాబుదని కొనియాడారు. 101 అనాథ శవాలకు అంత్యక్రియలు వారి సాంప్రదాయం అనుసరించి నిర్వహించిన సాయిబాబాను హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ అందరి సహకారంతోనే తాను సేవ చేయడంలో ఉత్సాహంతో ముందుకు సాగుతున్నానని, తన సమాజ సేవ విజయానికి సమాజమే కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమిల శర్మ, తిరుమల శ్రీనివాస్, ఆర్య సంజీవన్ రావు, కాసల నరేష్రావు, సుజాతారెడ్డి, మద్ది గంగాధర్, అన్యం పద్మజారెడ్డి, రేణుక, బోడ హనుమన్లు, జి నరసింహస్వామి, గంట్యాల ప్రసాద్. కార్యక్రమంలో భాగంగా శివాని డ్యాన్స్ అకాడమీ, నటరాజ నృత్య నికేతన్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, హరిత రచయితల సంఘం తదితరులు పాల్గొన్నారు. వైద్య వృత్తిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడము ఇతరులకు ప్రేరణదాయకం. అంటే అందరూ చేయవచ్చు అనేటటువంటి ఒక స్ఫూర్తిని మనకు అందిస్తూ ఉంది. కాబట్టి మరి మొన్న మనం చూసాము, కరోనా టైంలో ఎంతో మంది చచ్చిపోతే సొంత కొడుకులు, కోడళ్ళు, తల్లులు, తండ్రులు తమ వాళ్ళని దూరం పెట్టారు. ఎందుకంటే ముట్టుకుంటే కరోనా వస్తుంది, నేను కూడా చచ్చిపోతానేమో అని భయం, చావు భయం. కేవలం ముట్టుకుంటేనే తాకితేనే చావరండి. లోకేశ్వరం మండలంలో పలు గ్రామాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శనివారం నాడు లోకేశ్వరం మండలంలోని పిప్రి, గడ్చండ, రాజురా నగర్ గ్రామాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్రం సుగుణను ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగే అవకాశాలుంటాయని వారు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు రత్నాకర్ రావు, సోమ సుధీర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సాయన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ అని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బోధన్ పట్టణ రాకసిపేట ప్రాంతంలోని గాంధీనగర్ కాలనీలో శుక్రవారం రోజున గడప గడపకు కాంగ్రెస్ ప్రచారాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల పాషా మొహినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంచారి, కౌన్సిలర్ శరత్ రెడ్డి, ప్రముఖ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో చేపట్టింది. ఈ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ హాజరయ్యారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అభయహస్తం 6 గ్యారంటీలను ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుచుకుంటామని, బోధన్కి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఫ్యాక్టరీ రీఓపెన్ తదితర అంశాలను మనం సాధించవచ్చని, నియోజకవర్గానికి కూడా అత్యధిక నిధులను తెప్పించి అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మొహినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంచారి, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దుర్ల రవీందర్ రెడ్డి, శివాలయం చైర్మన్ కర్ణె హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలి. ఆర్మూర్లో జరిగిన కిసాన్ మోర్చా సమావేశంలో ఎంపీ అరవింద్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 1.22 కోట్ల నగదు, 1.28 కోట్ల విలువ చేసే బంగారం, ఇతర వస్తువులు సీజ్ చేశాం. కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ వెల్లడి. సిరికొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థన. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మత్స్యశాఖ చైర్మన్ పాసుల శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజక ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఓ భరోసా. బాన్స్వాడలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. లోక్సభ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ఉన్నతాధికారులతో రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు భేటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.